ఎంపీ ఎంఈవి సత్యనారాయణపై ఎమ్మెల్సీ వంశీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎంపీ చేసిన అవినీతి చిట్టా తన దగ్గర ఉందంటూ కూడా మాట్లాడారు. అసలు వంశీ విమర్శల మీద మనతో స్పందించడానికి ఎంపీ ఎంఈవి సత్యనారాయణ ఉన్నారు. ఆయన విమర్శలు ఏ విధంగా చూస్తారనే విషయాలు మనతో మాట్లాడడానికి ఎంఈవి సార్, వంశీ చేసిన ఆరోపణలు మీరు ఏ విధంగా చూస్తారు? అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటున్నారు? అతను ఒరిజినల్గా అతను ఆరోపణలు చేసాడనే దానికంటే కూడా అతను కొంచెం మైండ్ బ్యాలెన్స్ తప్పిపోయింది అతనికి. అంటే మెంటల్ వచ్చిందన్న డౌట్ ఇంకా అతనికి. ఎందుకంటే అతను చేసిన ఆరోపణలు అవన్నీ చూస్తుంటే అతను మెంటల్ బ్యాలెన్స్ లేదనేది అర్థమవుతుంది. ఎందుకంటే అతను పూర్తిగా పాపర్ అయిపోయాడు. ఫైనాన్షియల్ కానీ పొలిటికల్గా కానీ లేకపోతే అన్ని విధాలా పాపర్ అయిపోయాడు. వెనకాల ఎవరో వ్యక్తులు కనపట్లేదు. ఎందుకంటే జనసేనకి వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఎమ్మెల్సీ పదవి కూడా రేపేళ్ళని ఊడిపోబోతుంది. రెండోది, ఇప్పుడు అతనికి ఒక్క వ్యక్తి కూడా ఎక్కడ సీటు వస్తుందో తెలియదు. సీటు వస్తే ఏం చేయాలో కూడా తెలియదు. అది గెలుస్తాడో లేదో కూడా తెలియదు. కానీ కళ్ళ మాత్రం మంత్రి అయినట్టు, మంత్రి పదవిలో సీట్లో కూర్చున్నట్టు కళ్ళగంటా ఉన్నాడు. ఈ కళ్ళ వ్యవహారంలో అతనికి పార్టీలోకి మారినప్పుడు ఒక 4-5 రోజులు కొంచెం ఆళ్ళేళ్ళు వ్యక్తులు కనిపించారు, మీడియా వాళ్ళు. ఇప్పుడు మీడియా వాళ్ళు కూడా వదిలేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో అతను మళ్ళీ ఏదో రకంగా టీవీలో రావాలని చెప్పేసి, ఎవరొకరిని విమర్శిస్తే టీవీలోకి వస్తానని చెప్పేసి ఈ రకంగా అతను విమర్శలు మొదలెట్టడం జరిగింది. ఇది కేవలం అతను పూర్తిగా అతను మెంటల్ బ్యాలెన్స్ గురించి వ్యక్తిగత విమర్శలకు దిగజారుడుతనానికి అతని నిదర్శనం అతనికి. ఎందుకంటే ఒక వ్యక్తిగత విమర్శలు కానీ వ్యక్తిగతంగా కానీ రాజకీయాల్లో చేయటం అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం చేసే పనుల గురించి కానీ ఇంకోటి కానీ మాట్లాడటం అనేది కరెక్ట్, కానీ వ్యక్తిగత విమర్శలు అనేది చాలా తప్పుగా మనం భావిస్తూ ఉన్నాం. మన చేత ఇవన్నీ గమనించి ఇతను బిహేవ్ చేయాలనేది కూడా నేను చెప్తా ఉన్నా. సార్, మిమ్మల్ని ఓడించడమే ధ్యేయంగా పనిచేస్తాను, వేస్తే ఓటు గ్లాస్కి వేయండి లేదంటే సైకిల్కి వేయండి అని కూడా ఆయన ప్రచారం చేస్తామంటున్నారు. నన్ను ఓడించే శక్తి అతనికి ఉంటే అతనే గెలిచి ఉండేవాడు కదా. 2014లో రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి ఇతను. రాష్ట్రం మొత్తం అప్పట్లో 175 స్థానాల్లో అత్యధిక మెజారిటీతో ఓడిపోయిన వ్యక్తి వంశీ. అంటే అతని కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అతనికే కనుక శక్తి ఉంటే, నన్నే ఓడించి శక్తి ఉంటే అతనే గెలిచి ఉండేవాడు కదా. 2009లో ఓడిపోయాడు, 2014లో ఓడిపోయాడు, 19లో సీట్ ఇవ్వలేదు అతనికి. అటువంటి వ్యక్తి 2021లో ఒక కార్పొరేటర్ అతి కష్టం మీద గెలవడం జరిగింది. అది కూడా విజయసాయి రెడ్డి గారి దయ వలన మనం కష్టపడి పనిచేయడం వల్ల గెలవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు పనిచేసింది కాబట్టి అతను గెలవడం జరిగింది. కానీ లేకపోతే అది కూడా ఓడిపోయాడు. అతనికి వ్యక్తిగత ఇమేజ్ అనేది ఏమీ లేదు. ఈవేళ అందరికీ డబ్బులు ఎగ్గొట్టి, బ్యాంకులో చెక్ బౌన్స్ కేసులు ఎన్నో రిజిస్టర్ అయ్యి బ్యాంకు అప్పులు ఎగ్గొట్టి ఈవేళ పరారై తిరుగుతూ ఉన్నాడు మనిషి. అటువంటి వ్యక్తి గురించి మనం ఏం మాట్లాడుకున్నా తక్కువే. ఎందుకంటే నిన్న అతను వ్యక్తిగత విమర్శలు చేశాడు కాబట్టి నేను ఇవాళ మాట్లాడుతూ ఉన్నాను అతని గురించి ఒక్క నిమిషం మాట్లాడినా కూడా నా స్థాయి కాదు, నా ఇది కాదు. అతను ఒక జోకర్ బ్యాచ్. అది ఆ దిగజారుడు మనిషి, ఒక జోకర్ అయిపోయాడు అతను. ఈవేళ అతనికి టికెట్ కూడా రాదు, టికెట్ వచ్చినా కూడా గెలవడు. ఎట్టి పరిస్థితిలో కూడా అతను రాజకీయ దివసం సున్నా అని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకు మిమ్మల్ని టార్గెట్ చేసుకుని వంశీ విమర్శలు చేస్తున్నాడు? అంటే అతను ఇమేజ్ పెరగాలంటే ఎవరో ఒక మంచి వ్యక్తిని విమర్శించాలి కాబట్టి నన్ను విమర్శిస్తూ ఉన్నాడు అతను. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తిని విమర్శిస్తే ఇవాళ పార్టీలు గుర్తింపు పోయింది మొత్తం. అసలు అతను ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు. వంశీ అనే వ్యక్తి అసలు పార్టీలోకి వచ్చాడనే విషయం కూడా మర్చిపోయారు జనసేన వాళ్ళు. అంచేత ఏదో రకంగా విమర్శలు చేసి ఈరోజు అతను ఏదైనా కాన్స్టిట్యున్సీని టార్గెట్ చేసుకుని ఒకవేళ ఎక్కడైనా పోటీ చేయాలని ఉద్దేశం ఉంటే, ఒకవేళ భీమిలియో లేకపోతే సౌత్ ఎక్కడ అంటున్నారు అక్కడికి వెళ్ళి పని చేసుకుంటే అతనికి ఇంకా ఉపయోగం ఉంటుందని కూడా అవకాశం ఉంటుంది. అది కూడా చేసే పరిస్థితి అతని దగ్గర లేదు. ఇవాళ ఏ కాన్స్టిట్యున్సీలో సీట్ ఇచ్చేది లేదు కాబట్టి ఏదో రకంగా ఒక ఎంపీగా నన్ను విమర్శిస్తే అతను ఏదన్నా ఒక స్థాయి పెరుగుతుందని ఒక అమాయకత్వంతో అతను చేస్తున్నాడు తప్ప ఇంకేం కాదని కూడా నేను తెలియజేస్తాను. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో ఓడిపోయేది ఎంఈవి అని చెప్పి వంశీ మాట్లాడారు. ఓ పని చేస్తాను అతనికి. అటువంటిది అంత నమ్మకం ఉంటే దయచేసి నువ్వు వచ్చి నా మీద పోటీ చేయమని కోరుతా ఉన్నా అతన్ని. అది కూడా అతను ఏదో నిన్న కబడ్దారులు ఛాలెంజ్లు గేలంజలు అంటున్నాడు. ఓని వద్దు, ఇవన్నీ ఛాలెంజ్లు కబడ్దారులు నేను అన్నాను. నువ్వు వచ్చి నా మీద పోటీ చేయి. నువ్వు అంత అంటున్నావు కదా నేను అత్యధిక మెజార్టీ తోడిపోతానని. నువ్వు వచ్చి నా మీద పోటీ చేసేసి ఏదో నువ్వే ఆ మెజార్టీ తెచ్చుకోమని కూడా నేను కోరుతా ఉన్నా. సరే, ఇదే విమర్శలు వెలగపూడి కూడా చేశారు. వెలగపూడి విమర్శలు ఏ విధంగా చూస్తారు? వాళ్ళిద్దరు కలయికని ఏ విధంగా భావిస్తారు? అది ఒక అక్రమ సంబంధం కంటే దారుణమైంది అది. ఎందుకంటే గతంలో ఇద్దరిని ఒకళ్ళనొకళ్ళు పచ్చిబూతులు తిట్టుకున్న వ్యక్తులు వాళ్ళిద్దరు. అటువంటి వ్యక్తులు ఈవేళ రాజకీయ అవసరం కోసం వెలగపూడి లాంటి 3 సార్లు ప్రజల్లో గెలిచిన వ్యక్తి వెళ్ళి ఇతను ప్రాధేయపడటం, సపోర్ట్ చేయమని, ఇతను వచ్చే దాన్ని ఏదో పెద్ద గొప్పగా ఫీల్ అయిపోవడం చాలా దౌర్భాగ్యం అది. అంచేత వాళ్ళిద్దరు కలయిక ఒక అక్రమ సంబంధం లాంటిది. అది ఎన్నో రోజులు కూడా నిలవదు. అది వీళ్ళిద్దరు కూడా కనీసం ఎథిక్స్ లేని మనుషులు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ వెలగపూడి ఇవాళ కాన్స్టిట్యున్సీలో ఇవాళ రంగాన్ని అడ్డంగా నరికేసి చంపేసి వచ్చి ఇక్కడ తలదాచుకున్న వ్యక్తి ఈరోజు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇవన్నీ కాపు సోదరులందరూ గుర్తిస్తారు. ఇవాళ యాదవులందరూ కూడా 15 సంవత్సరాల నుంచి కనీసం ఒక పదవి ఇవ్వకుండా తొక్కేస్తూ ఉన్నాడు ఇవాళ తూర్పు నియోజకవర్గంలో. ఇవాళ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ మేయర్ కానీ, విఎంఆర్రెడ్డి చైర్మన్ కానీ, ఇవాళ ఎమ్మెల్సీ పదవి కానీ ఎన్ని ఇచ్చి గౌరవించారు. ఎన్నో ఇవాళ 15 మందిలో
12 మంది ఇవాళ సీట్లు ఇచ్చి ఇవాళ అంతా చేయడం జరిగింది. ఇంత మంచి పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి గారి ముందు అదేమీ కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. నాకు సీట్ రాకపోవడానికి కూడా కారణం ఎంఈవే, అలాగే తనకు వైఎస్ఆర్సీపీ కూడా అన్యాయం చేసిందంటూ వంశీ మాట్లాడుతున్నాడు. అదే కదా, అది చెప్తున్నాక పూర్తిగా అమాయకత్వంతో ఒక తెలివిలేని తనంతో మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి మేయర్ పదవి ఇచ్చేది నేను కాదు, నా పని కాదు అది. మేయర్ పదవి నేను ఇచ్చేది కాదు, అదేవిధంగా ఎమ్మెల్యే టికెట్ కూడా నేను ఇప్పించేది కాదు. అతను అమాయకత్వం తెలియని తనంతో మాట్లాడుతున్నానికి ఇంకేం కాదని కూడా తెలియజేస్తా ఉన్నాను. వంశీకి తనను ఓడించే శక్తి సామర్థ్యాలు ఉన్నట్లయితే తన మీద ధైర్యంగా పోటీ చేసి ఓడించాలని ఎంపీ ఎంఈవి వంశీకి సవాల్ విసురుతున్నారు. తనలాంటి వారిపై విమర్శలు చేస్తేనే వంశీ తాలూకా ప్రతిష్ట పెరిగితే తన ఉద్దేశంతోనే తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ రంగాను అత్యంత దారుణంగా హత్య చేసిన వ్యక్తిని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తన దగ్గర ఉన్నాయని ఎంపీ ఎంఈవి చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.